आदित्यवर्णं तवस्तुवारे सर्वाणि रूपाणि विद्यधीरः नामानि कुट्का भजन्विदास्ते आदावरस्ताद्यमुदा जहारा चक्रप्रभों द्रवन्ते चपल्लु कोट्टंడి అందరూ కూడా చపల్లు कोट्टండి ओम मुहूर्तकाले सूर्यादिग्रहण अत्यंत अनुकूल्यताबल सिद्धिरस्तु టీడీపీ మైనార్టీ మహిళా నాయకురాలు సోదరి షేక్ హసీనా గారి మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. సీనియర్ నాయకులు పెద్దలు ఉత్తమల సంజయ్ గారు గారి మా యొక్క పోలీసు మాకు సిఐ గారు ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరికీ కూడా వారికి ధన్యవాదాలు. గారు ఇప్పుడే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ రోడ్డుకి నేను మంజూరు చేస్తున్నానని. ఇది ప్రభుత్వం. వెలుగుంట ప్రాజెక్టు నిర్మాణానికి పడుకున్నారా? మన వెనుకబడిన ప్రాంతాన్ని జిల్లాగా అధికార ప్రతినిధులైతేనేమి సర్పంచులైతేనేమి మరి ఇక్కడ మా బీజేపీ సోదరులైతే పాత్రికేయులకు పత్రికా విలేకరులకు అందరికీ ప్రింట్ మీడియాకు అందరికీ నా నమస్కారాలు. హనుమత్ గారు జిల్లా మైనార్టీ నాయకులు మనీ మహమ్మద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాజీ సర్పంచ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పెద్దలు శ్రీ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీసీఎల్ అధికార ప్రతినిధి సోదరుడు అలపతి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గారిని అదేవిధంగా తోట శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పుల్లచెరు డిప్యూటీ సభ్యుడు చెప్పి ప్రతినిధి నల్లపల్లి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు అన్నోజీరావు గారిని తలపల్లి దివాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా సార్ 1 మినిట్ సార్. ఏమండి మీరు సార్ సంతోషమైన రోజు ఈ రోజున ప్రకాశం జిల్లాలో తొలి పరిశ్రమకి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
తొలిసారిగా కూడా ఈ ప్రాజెక్టు పూర్తయి కార్యకలాపాలు కూడా మొదలు పెడతామని చెప్పేసి పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉంది. ఈ ప్రాజెక్టుతో పాటు రోడ్డు విలువ అన్ని కలుపుకుంటే సుమారుగా 600 కోట్ల రూపాయలు మనం ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి భూమి 10 లక్షల నుంచి 10 లక్షలు పెరిగిందని చెప్పి అంటా ఉన్నారు. ఆ భూమి ఈరోజు ఇక్కడ నుంచి పక్కన గ్రామాల్లో ఉండే ఎస్సీ కాలువకి రోడ్డు అడుగున్నారు. ఆ తార్ రోడ్డు కూడా ఎస్టిమేట్స్ రెడీ చేస్తే రాబోయే కొద్ది నెలల్లోనే ఆ రోడ్డు కూడా రేపు మంజూరు చేయిస్తారని చెప్పేసి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు, అభివృద్ధి ప్రముఖుడు. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా స్థిరపడాలి, ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఉద్యోగం ఉపాధి ఉండి ఇంకా 10 మందికి అండగా ఉండాలనేది వారి యొక్క ఆశయం, సంకల్పం. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఆశీస్సులతో ఈ ఎన్డీఏ కూటమికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క అండదండలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క విజనరీ తత్వం, అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రం, కష్టాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, వీటన్నిటిని అధిగమించి ఎన్నికల సమయంలో చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు పరిచేందుకు అనునిత్యం మన కోసం తప్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే ఈరోజు ఇక్కడ మనం భూమి పూజ చేసుకున్నాం. కరెక్ట్గా అది యాదృష్టకమో కాకతాళీయమో ఒకటి చూసుకున్నట్టయితే 2002లో ఈ భూమిని సేకరించి ఆ షెడ్ నిర్మాణం చేస్తే 23 ఏళ్ల తర్వాత ఇక్కడ మళ్ళీ అదే ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేయటం, అందులో నేను పాల్గొనటం చాలా గొప్ప అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఇందులో మిషనరీ కూడా కంప్లీట్ అయిన తర్వాత 3 కోట్ల రూపాయలతోటి మిషనరీ కూడా మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళకి లిడ్ క్యాప్ ద్వారానే స్కిల్ డెవలప్మెంట్ కూడా అవసరమైనటువంటి శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో కొంతమంది యువకులు శిక్షణ పొంది ఉన్నారని చెప్పేసి మన లిడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు గారు చెప్తా ఉన్నారు. వారు శిక్షణ పొంది చాలా కాలం అయిన తర్వాత అవసరమైతే వాళ్ళకి రీఓరియంటేషన్ ఇచ్చేందుకు సంస్థ సిద్ధంగా ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో షూ మేకింగ్ ఇండస్ట్రీ వల్ల మనకు వందలాది మంది యువతకి ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15 రూపాయలు ఇస్తా ఉన్నారో తప్పకుండా అమలు చేస్తా ఉన్నారు. ఈరోజు ఒకసారి చూస్తే మన ప్రభుత్వం వచ్చి 7.5 నెలలు అవుతా ఉంది. ఈ 7.5 నెలల్లో ప్రకాశం జిల్లాలో సుమారు 185 కోట్ల రూపాయలతోటి రోడ్ల నిర్మాణాలు చేయడం జరిగింది. మరి అంతకుముందు వాళ్ళు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నారు. 7 నెలలే 7.5 నెలల్లో 175 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్ల పనులు ప్రకాశం జిల్లా చేపట్టాలని కూడా తెలియజేస్తాను. ఇదే కాకుండా చెరువు గట్లు పోగొట్టారు, కాలువల పోతే పట్టించుకోలేదు. వీటికి సంబంధించి కూడా సుమారు 10-15 కోట్ల రూపాయల పనులు కూడా టెండర్లు పిలిచారు జిల్లాలో. ఇవన్నీ అభివృద్ధి చేయాలి, బాగు చేయాలని సంకల్పం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతాయని ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. సందర్భంగా ఇక్కడ లిడ్ క్యాప్ భూమి దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తి ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో లిడ్ క్యాప్ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్నదాకా వీటిని చెల్ల చెట్లు, కొండలు, గుట్టలు ఇక్కడికి ఎవరు రారని చెప్పేసి అనుకుంటా ఉండేటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ 25 ఎకరాలు కోటిన్నర వేసుకున్నా కానీ దాదాపు 30-40 కోట్ల రూపాయలు భూమి ఖరీదు. ఇప్పటికే 6 కోట్ల రూపాయలు
కేటాయించడం జరిగింది. అన్నగారు ₹1,00,00,000 దాకా రోడ్డుకి కేటాయించడం జరిగింది. దీనికి మొత్తానికి కూడా బౌండరీస్ వేయాలి. ఇదంతా కూడా మరి కార్యరూపం దాల్చేటప్పటికల్లా దాదాపు 70 నుంచి 80, 90 కోట్ల రూపాయలు ఆస్తి ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఈ చుట్టుపక్కల పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు రావాలని చెప్పేసి నిరంతరం తపనపడేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ బాబు కానీ ఇంకొకరు కానీ ఆ వారసత్వం అంతా ఎట్లా ఉంటుందంటే ఎక్కడన్నా భూములు కనపడితే మింగేద్దాం, కొండలు కనపడితే మింగేద్దాం, సముద్రం కనపడితే మింగేద్దాం, గ్రానైట్ కనపడితే మింగేద్దాం, ఏదైనా సరే దోచుకుందాం, దాచుకుందాం, అడ్డొస్తే ఎవరైనా లేపేద్దామనే తత్వం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేదానికి 7 నెలల కింద అధికార పగ్గాలు చేపట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తుంది మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. దీనిలో భాగంగా మనకి పెన్షన్ ని మొట్టమొదటి రోజు నుంచే కాదు, అంతకుముందు ప్రభుత్వంలో కూడా 3 నెలల ముందు నుంచి కూడా పెన్షన్ అందించే కార్యక్రమం 3,000, 4,000 చేయడం. అలాగే ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారో ఆ గ్యాస్ సిలిండర్లను అందించారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టే దానిలో భాగంగా ₹5 టిఫిన్, ₹5 మధ్యాహ్న భోజనం, ₹5 రాత్రి భోజనం. ఇవే కాకుండా ఎన్నో కార్యక్రమాలను 7 నెలల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చింది మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. ఇదే కాకుండా రేపు జూన్ నెల లోపల ఏదైతే తల్లికి వందనం చదువుకునే పిల్లలకి ప్రతి పిల్లవాడికి ₹17,000 ఇచ్చే కార్యక్రమం, రైతులకు ₹20,000 అందించేటువంటి కార్యక్రమం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ రేపు జూన్ నెల లోపల అందించబోతా ఉన్నారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలు చెట్టు మీద కట్టి పెట్టకుండా ప్రతి వాగ్దానాన్ని ఈ రోజు శిరస వహించి ఆచరణలో పెడుతున్నటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. అదే దానిలో భాగంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం, వెనుకబడిన ప్రాంతాలలో ఉద్యోగ ఉపాధి కల్పన చేస్తాం. ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి హామీకి కట్టుబడిన దానిలో భాగంగా అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి మన పశ్చిమ ప్రకాశంలో చిట్ట చివరి ప్రాంతమైన గిద్దలూరు నియోజకవర్గంలో ఇక్కడే మంత్రి గారు ఉన్నారు. నిజంగా మంత్రి గారు సహకారంతో ఇక్కడే మా పిల్లి మాణిక్యరావు గారు ఉన్నారు. వారి సహకారంతో ఇక్కడ బూట్ల తయారీ పరిశ్రమని భూమి పూజ చేసుకున్నామంటే ఇది మన ఎన్డీఏ ప్రభుత్వం సత్తా, మన ముఖ్యమంత్రి గారి సత్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.